హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన కొత్త సాడ్ న్యూస్. బ్లాక్ షూట్స్ మన అకౌంట్ పోయింది, ఇంకా మన పాత క్యారెక్టర్ కూడా పోయాడు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మన విఎం గేమర్ వీళ్ళందరి హెల్ప్ తీసుకున్నా, ఇంకా మన కోక్పోక్ గేమర్, ఇంకా నారుటో గేమర్ యూపీ వీళ్ళందరూ అయితే నాకు చాలా అయితే హెల్ప్ చేశారు. క్రెడిట్స్ గో టు దెమ్ ఆల్సో. ఇంకా దానివల్ల నేను ఈ లెవెల్కి వచ్చా. ఈ లెవెల్ నుంచి మళ్ళీ నేనైతే ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, లెట్స్ గో. మరి నాకు చూడండి 2, 3, 9 1 లెవెల్ ఉంటే స్వాన్ని చంపచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వార్డెన్ని చంపుతాం. చీఫ్ వార్డెన్ కొంచెం హార్డ్, కానీ బాస్ని చంపిన ఎలా అన్నా వస్తుంది. నా దగ్గర వార్డెన్ స్వాడ్ ఉంది. ఎంతైనా మోడర్న్ అయితే వచ్చింది ఫైటింగ్. అది తినబడే కంట్రోల్ చూడండి, మోడర్న్ ఎలా ఉంది. నాకు అసలు నచ్చలేదు. అంటే ఎలా ఎవరంటే సరే కొంచెం కష్టంగా లేదు. మీ క్లాసిక్ ఓల్డ్ బ్రో ఓల్డ్ చెప్పడం మర్చిపోయా. ఐస్ ఉంది గైస్, ఈసారి దరిద్రం అలానే ఉంది. ఐస్ ఉంది. యూ హ్యావ్ వన్ ట్రిక్ హియర్. చేసి ఇటు వస్తాడు, మన బయటకు వెళ్తాడు. వచ్చే లోపల అగ్గిపో బాగుంది కదా, నాకు నచ్చింది. కూల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ప్లేసేయచ్చు. వాడు మనల్ని కొట్టలేడు అనుకుంటా. యూజ్ చేస్తూ ఉంటే నాకు పక్కన డ్యామేజ్ బాగా అవుతుంది కదా. డ్యామేజ్ ఎంత చేస్తామో ప్లేయర్కి అదంతా వస్తుంది. సరే, ఈ వాడుకం పెద్ద ఉంది కాబట్టి మనకు వస్తుంది. నెక్స్ట్ క్వెస్ట్కి అయితే రెడీ అయిపోయాం. చీఫ్ వార్డెన్ గారు, మీరు కత్తి, సేమ్ కత్తి చూసారా, సేమ్ కత్తి. లెట్స్ గో. స్వాన్ని చంపుదాం. వీళ్ళిద్దరే చుక్కలు చూపిస్తున్నారంటే వాడేం చేస్తాడేమో. స్వాన్ క్వెస్ట్ తీసుకోరా స్వాన్. ఓకే, చీఫ్ వార్డెన్ని గెలికించుకోకుండా స్వాన్ని చంపాలి. ఎట్లా సార్, ఎట్లా ఇది ఎట్లా? ఆ ఫ్రెండ్స్ సజెషన్ అయితే ఇది అనుకున్నా. ఎవ్రీ 3-4 అటాక్కి దూరం వెళ్ళామన్నాడు. ఓన్లీ పవర్ అప్పా వీడేసేసాడు గ్యాప్లో. ఎస్, సక్సెస్. అబ్బా, థ్యాంక్స్ రా తమ్ముడు, కరెక్ట్ టైంకి వచ్చి దేవుళ్ళ కాపాడు. నేనైతే స్టార్ట్ చేసారి బ్లాక్ షూట్స్ ఫుల్. లాస్ట్ టైం గేమ్ తెలుసు అయినా అలా చేసాం. ఓకే, లెట్స్ గో. పోయి కలెక్ట్ చేసుకున్నాం. మరి మనం మళ్ళీ ప్రతి 2 ఎపిసోడ్స్ ఒకసారి రోల్ చేద్దాం. ఈ మధ్యలో నేనైతే రోల్ చేస్తాను, కానీ మీరున్నప్పుడు అయితే తెలుసు కదా. అయ్యో లక్, ఇవాళ పొద్దున్న ఫియోనిక్స్ ఉంది. ఫియోనిక్స్ పక్కన లైట్ వచ్చింది. లైట్ కరెక్టే, ఫియోనిక్స్ పక్కన లైట్ ఇటు పక్క ఉంది గాయస్. అది దీని ఏమంటారు, ఐస్ వచ్చింది. ఇంకా ఏం చేస్తారు. ఓకే, 1 చెస్ట్, మోర్ చెస్ట్ ఉన్నాయి, ఇంకా లేవు. లెట్స్ సర్వర్ హాప్. మనం బాసెస్ని చంపుకుంటుండాలి. ఈ స్వాన్ ఎట్లా చంపుతామేమో. మన నెక్స్ట్ ఇంకా చాలా లెవెల్ చేయాలి. వీళ్ళ ముగ్గురిని టప్ వేసుకుంటూ వెళ్ళాలి. హార్డే గైస్, కానీ నా హెల్త్కి తగ్గట్టు అయితే దీన్ని ఏమంటారు, వార్డెన్ నన్ను 4 షాట్స్, చీఫ్ వార్డెన్ 3 షాట్స్, వాడు నైఫ్ అలాంటిది లేదు కాబట్టి 2 షాట్స్. నో బ్రో, ఇద్దరు లేదా. వార్డెన్ ఉన్నాడు. వాడు స్వాన్ క్వెస్ట్. ప్రతి సర్వర్లో జాయిన్ అయినప్పుడు కొత్త క్వెస్ట్. అదే స్వాన్ కాదురా, చీఫ్ వార్డెన్. ఫస్ట్ నాకు చీఫ్ వార్డెన్తో ఒక ట్రిక్ అయితే దొరికింది, నాకైతే పనిచేస్తుంది. మరి మీరు ఐస్ ఉంటే యూజ్ చేయొచ్చు. ఐస్ వాటర్
తెలుసా అంటే అందరికి తెలిసింది. బర్డ్ అరే సైడ్కి వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడ ప్రిజన్, ఇక్కడ వాటర్ ఉంటుంది. మనం ఇట్లా వెళ్ళిపోయామనుకో వాడు వస్తాడు. ఒక అటాక్ యూజ్ చేసామనుకో వాడు లోపలికి వెళ్తాడు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినప్పుడు మళ్ళీ రీఛార్జ్ ఏదో ఒకటి అవుతుంది కదా, అంటే మళ్ళీ ఛార్జ్ అవుతే మనం మళ్ళీ ఇట్లా అయితే చేయొచ్చు కదా. నో ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. అమ్మా హెల్త్ చూడండి గైస్, వాడు 1 షాట్కే. ఓకే దా బ్రో దా నమ్ముంటిదా. ఓ నీళ్ళు లోపల పడ్డాక చంపాడు. ఇక్కడ సార్ తాకిందా దెబ్బ? ఏడుస్తున్నావు నన్ను? ఆల్రెడీ ఆగాడేంటి గాయస్ వీడు? నేను అక్కడే స్పాన్ అవుతా, వేరే చోట స్పాన్ అవ్వాల్సిందే. బాగుంటే ఇంకా పోతూనే ఉంటుంది. గాయస్ ఏంది గాయస్ ఇది? నో అదే వేస్ట్, లీవ్ అయిపోదామా? నో పోతూనే ఉంది. చెల్ హట్ వద్దు నాకు, జల్దీ. అబ్బా బౌంటీ పోయింది గాయస్, కుప్పల్లో పోయింది. 250 250 250 ఒక 7 times పోయింది. 300 వేసుకుందాం. 2100 పోయింది గాయస్. అబ్బా బౌంటీ ఉన్నదే నా దగ్గర అంత అనుకుంటా, అంతలో అంత కూడా పోయింది. అవును లీడర్ బోర్డులో ఎవరెవరు ఉన్నారు చూద్దాం. అరే ఎవడో వచ్చాడైతే ఇక్కడ. లీడర్ బోర్డు పైరెట్సే ఎక్కువ. మనం న్యూట్రలా? స్వాన్ ఉన్నాడు గాయస్, సంపుదాం. స్వాన్ ఎట్లేస్తామేమో. ఇందాక వాడు ఎవడో దేవుళ్ళ వచ్చాడు. నెక్స్ట్ ఐలాండా? అప్పుడే 43గా లెవెల్. ఇలా 1 షాట్ వీడైతే టోప్ అసలు. ఇప్పుడేమో ఇక్కడ స్పాన్ చేస్తుండు, ఇందాకేమో ఎందుకు సార్ ఇలా నన్ను హింసిస్తున్నారు? దూరం నైస్ నైస్, ఇంకా దూరం పోవాలి మళ్ళీ. ఓరే చంపినట్టే. వీడిని దూరం తీసుకోవాలి ఫస్ట్. దానన్న పైకి వెళ్ళిపోతాం. వాడు అక్కడే ఉండిపోతాడు హాయిగా. విలేజ్ స్వాన్ని చంపచ్చు. డైమండ్ రోల్ చేసి చాలా రోజులు అవుతుంది గాయస్. అరే 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 స్వాన్ గారు ఇక్కడికి వచ్చాను. చంపాలనుకుంటే నా అకౌంట్కి చంపాలి. అలాగే వేసిస్తాం కానీ పటాపట్ వేసిస్తాం గైస్. మీరేమంటారు? ఈ ఎపిసోడ్లో వీడు అంతం, మన ఎపిసోడ్ అంతం. ఉన్నారు కదా వీడు అయిపోయినా దీనికి అయిపోతున్నా.
నన్ను అవ్వదు గైస్. షార్ట్స్కి దూరం రావాలి గైస్. అంటే మనం 1 షాట్ దూరం హెల్త్ రీ అవుతుంది. లెట్స్ గో. ఇప్పుడు చీఫ్ వార్డెన్ గారు, చీఫ్ వార్డెన్ నీ సంగతి కూడా వాల్లో చూద్దామా? ఓయ్ ఇక్కడే మాయ మర్చిపోతావారా? నీ బంగారం ఉన్నాడు దాని వెనకల్లా లోపల రావాల్సిందే. వాడేసిందంటే అయిపోతా. ఇంకా మనం వాడని చంపేసి మనకు ఎక్కడ అంటున్నట్టు చూద్దాం. వీళ్ళకి కత్తి సేమ్ కత్తి బ్రో, సేమ్ టు దూరం. 1 షాట్ దూరం రావాలి. ఇంకొక వాడని చంపేస్తే అయిపోతుంది. లెవెల్ 248. సడన్గా జల తీస్తే ఎలా సార్? ఇది బ్లాక్ కలర్ కోట్. వాడికి తెలిసి ఎలా చేంజ్ చేస్తారో. వాడేన్ డ్యామేజ్ వాళ్ళకి చంపేస్తారు మళ్ళీ. నా పక్షి ఎలా ఉంది? నా పక్షి టేస్ట్ చికెన్ వండుకొని తినట్లేదు. ఓకే గైస్, నా స్టాట్స్ చెక్ అయితే చూడొచ్చు మీరు కావాలంటే. ఇంకా ఈ వీడియోకి అయితే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బ్లాక్ షూట్స్ మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాం అనుకుంటున్నా. సరే బాయ్ మరి.